వెల్కమ్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్. విఐటి యూనివర్సిటీలో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అది కూడా విఐటి త్రిబుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవుతే పే చేయాల్సిన ఫీ కంటే లోయెస్ట్ ఫీజుతో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 ఇయర్స్ బ్రాంచెస్. 5 ఇయర్స్ బ్రాంచ్ అనగానే మరి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే మీరు బీటెక్ 4 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఎంటెక్ కంప్లీట్ చేస్తారు. 5 ఇయర్స్లో మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా టోటల్గా కంప్లీట్ అవుతుంది. మీరు విఐటి త్రిబుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కనుక కౌన్సిలింగ్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇందులో విఐటి త్రిబుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 4 ఇయర్స్ బీటెక్ కోర్సెస్ అనేవి విఐటి క్యాంపస్ అన్నిట్లో జాయిన్ అవుతుంటారు. సో విఐటి త్రిబుల్ ఈ అనేది మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇది సపరేట్ ప్రాసెస్. ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి సపరేట్ ప్రాసెస్. రెండు డిఫరెంట్ ప్రాసెసెస్, రెండు క్లబ్ చేయకండి. అది వేరు, ఇది వేరు. దీంట్లో మీరు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ ఎంటెక్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 5 ఇయర్స్ అనగానే అందరికీ ఒక డౌట్ వస్తుంది, మరి 4 ఇయర్స్ బీటెక్కి ఈ 5 ఇయర్స్ బీటెక్కి డిఫరెన్స్ ఏంటి, దీన్ని జాయిన్ అవ్వడం అడ్వాంటేజ్ ఉందా లేదా, మాకు అసలు 5 ఇయర్స్ చేయడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఉన్నాయని డౌట్ వస్తుంది. ఆ డౌట్ మీకు క్లియర్గా నేను క్లారిఫై చేస్తాను. మెయిన్గా మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు రాకపోయినా మీకు ఇంటర్ మార్క్స్ ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా విఐటిలో డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ అడ్మిషన్ ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. చాలా మంచిది ఇది. ఎందుకంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ రాసిన ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీకు టాప్ కాలేజ్తో కానీ మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రావట్లేదు అన్నప్పుడు ఇంటర్ మార్క్స్ ఉంటే డైరెక్ట్గా విఐటి అంటే అందరికీ ఆల్రెడీ తెలుసు. విఐటిలో జాయిన్ అవుతే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఎలా వస్తున్నాయని. అలాంటి కాలేజీలో మీరు డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తే ఇంకా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఒక్క డిఫరెన్స్ ఏంటి 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. మీకు కౌన్సిలింగ్ ఇప్పుడు ఈ వీడియో సెషన్లో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు ఇంటర్ మార్క్స్ ఎన్ని ఉంటే జాయిన్ అవుతారు, ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉంది, అంటే మీకు మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా ఎన్ని రావాలి, టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ క్యాంపస్లో వెల్లూరు కానీ, ఏపీ కానీ, చెన్నైలో కానీ ఏ కోర్సులో సీట్ వస్తుంది, మీకు ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో కూడా వెల్లూరు, చెన్నై, ఏపీలో ఏ కోర్సెస్ ప్రియారిటీ ఆర్డర్గా మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వీడియో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ మీరు 31 మే 2024 వరకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్. మీరు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్ మార్క్స్ పే చేసుకొని అప్లై చేస్తారో అందరికీ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో మెరిట్ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి 2 డేస్ టైం ఇస్తారు. అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్లోనే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ టైం ఇస్తారు. చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇందులో 3 కేటగిరీస్ ఫీ ఉంటుంది. 1, 2, 3 కేటగిరీ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. మీకు వచ్చిన సీటు క్యాంపస్ బేస్ చేసుకొని ఈ కేటగిరీ బేస్ చేసుకొని ఫీ అమౌంట్ పే చేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. కానీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎంత వస్తే మీకు సీట్ వస్తుంది, ఇంటర్లో ఎన్ని మార్క్స్ ఉంటే ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది, చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఏ క్యాంపస్, ఏ బ్రాంచ్, ఏ కోర్సు మీరు ప్రియారిటీ సెట్ చేసుకోవాలి, ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలనేది కన్ఫర్మ్గా మీకు తెలిస్తే బెస్ట్ క్యాంపస్, బెస్ట్ సీట్ అయితే వస్తుంది. సో ఇంకా అన్ని డీటెయిల్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్తో ఏమేమి ఉన్నాయంటే కనుక క్యాంపస్ వైజ్గా చూడండి. వెల్లూరులో సిఎస్సి కొలాబరేషన్ విత్ విరుస్తా, సిఎస్సి డాటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. చెన్నై క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ అనాలిటిక్స్. ఏపీ క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొలాబరేషన్ విత్ విరుస్తా. భూపాల్ క్యాంపస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్. సో మనకు ఓవరాల్గా 5 ఇయర్స్ కోర్సెస్ సంబంధించి 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి 4 క్యాంపస్లో ఓవరాల్గా చూసుకుంటే. సో ఇందులో బెస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఏంటి, బెస్ట్ కోర్స్ ఏది జాయిన్ అవ్వాలనేది మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మార్క్స్ పర్సంటేజ్ విషయానికి వస్తే
ఇంటర్మీడియట్లో అగ్రిగేట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఓవరాల్గా చూసుకుంటే 70% ఉండాలి వెల్లూరు అండ్ చెన్నై క్యాంపస్కి. అంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా 600 మార్క్స్ కౌంట్ అవుతాయి టీఎస్ అండ్ ఏపీ బేస్డ్ స్టూడెంట్కి. మీకు ఇందులో 600కి 70% ఉంటే సరిపోతుంది. అదే కనుక విఐటి ఏపీ, విఐటి భోపాల్ క్యాంపస్ వచ్చేసరికి మీకు అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది 65% ఉంటే సరిపోతుంది. మీకు ఏదైతే మెంటర్షిప్ కోసం నెంబర్ ఇవ్వడం జరిగిందో వాట్సాప్ నెంబర్, ఓన్లీ పేమెంట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరగదు. దయచేసి మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అయితే ఆ నెంబర్పై మెసేజ్ చేయకండి. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ అయితే కనుక మీకు ఓన్లీ 60% ఉంటే సరిపోతుంది. ఏపీ అండ్ భోపాల్ క్యాంపస్ అయితే ఓన్లీ 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది డైరెక్ట్ అడ్మిషన్ సంబంధించి. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అని చెప్పాను కదా, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 చూడండి. మీకు ఫస్ట్ 3 ఇయర్స్ కేటగిరీ 1లో సీట్ వస్తే 96,000, కేటగిరీ 2లో సీట్ వస్తే 1,59,000, కేటగిరీ 3లో సీట్ వస్తే 1,92,000. అదే మీరు విఐటి ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి 4 ఇయర్స్ బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటే కేటగిరీ 1లోనే మీకు ఫీజు వచ్చి 1,98,000 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఫీ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది చూశారు కదా. 4th ఇయర్లో అయితే 98,000, 1,61,000, 1,94,000. 5th ఇయర్లో అయితే 1,00,000, 1,64,000, 1,97,000. ఓవరాల్గా ఇది ఫీ స్ట్రక్చర్. సో మీకు వచ్చే కేటగిరీ అనేది మీరు చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని కేటగిరీలో సీట్ అలాట్ అవుతే దాన్ని బేస్ చేసుకొని ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా అందరికీ ఉండే డౌట్, 4 ఇయర్స్ జాయిన్ అవ్వడం బెస్టా, 5 ఇయర్స్ జాయిన్ అవ్వడం బెస్టా అంటే కనుక 4 ఇయర్స్ బీటెక్ జాయిన్ అవుతే మీరు 4th ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ లేదా ఇంటర్న్షిప్ 6 మంత్స్ అయితే చేస్తారు. జస్ట్ 6 మంత్స్ ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ చేస్తారు. అదే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవుతే మీరు 4 ఇయర్స్ బీటెక్ చదువుతారు. నెక్స్ట్ 1 ఇయర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారు. కంపెనీలో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. లైవ్ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. 4 ఇయర్స్ బీటెక్ వాళ్ళ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ స్టార్ట్ అవ్వడానికి అంటే 2 మంత్స్ బిఫోరే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ సంబంధించి కంపెనీస్ విజిట్ అవుతాయి, ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఎందుకు స్టార్ట్ అవుతాయి 2 మంత్స్ బిఫోరే మనకు విఐటీలో అంటే కనుక మీరు 4 ఇయర్స్ బీటెక్ చేసి ఉంటారు, 1 ఇయర్ ఆల్రెడీ లైవ్ ప్రాజెక్టు ఇంటర్న్షిప్ కంపెనీలో కంప్లీట్ చేస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా 2 మంత్స్ బిఫోరే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి బీటెక్ వాళ్ళకంటే ముందు. వీళ్ళకి ఈక్వల్గానే మీకు ప్లేస్మెంట్స్ కానీ ప్యాకేజ్ కానీ వస్తాయి. అందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి యావరేజ్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే 10 lakhs మినిమం యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 1 crore కూడా ఉంది. సో ఇంకా 1 crore మీరు కూడా ఉండొచ్చు. అది మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అకాడమిక్ కరికులం దాన్ని బేస్ చేసుకొని మీరు అకాడమిక్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు కూడా టాప్ స్టూడెంట్స్ కౌంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న స్టూడెంట్స్తో మీరు కూడా ఉండొచ్చు. మినిమం అయితే 10 lakhs యావరేజ్ ప్యాకేజ్ కన్ఫామ్గా ఉంటుంది. సో మరి ఇక్కడ మీకు ఏంటి అంటే ఒకటి 4 ఇయర్స్ కాకుండా 5 ఇయర్స్ అంటే 1 ఇయర్ ఎక్స్ట్రా మాత్రం చదువుతారు. ఇది ఒక్కటే ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది. సో నాకు టాప్ యూనివర్సిటీ కదా, బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది, డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఫీ కూడా తక్కువ ఉంది ఓకే అనుకున్న స్టూడెంట్స్ అందరూ కన్ఫామ్గా చూజ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉండవు. 4 ఇయర్స్ మీకు కోర్సు రాలేదు అనుకున్నప్పుడు కన్ఫామ్గా 5 ఇయర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవుతే ఆటోమేటిక్గా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్లో మీకు మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ మరొకసారి డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఓన్లీ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.